హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే సాయంత్రం ఊరు నుంచి వచ్చాం మార్నింగే కాబట్టి ఇంకా ఊర్లో ఎటు పోలేదు. సో అలా బయటికి తీసుకెళ్ళమని మా ఆయనకి అడిగితే తీసుకెళ్తుండు. ఎందుకు అంటారా, పానీపూరి తిన్నింకే. పానీపూరి తినేసి వద్దామని చెప్పేసి అడిగితే నయ్యం ఇంకా అసలు ఏం చెప్పకుండా ఆటో స్టార్ట్ చేసి తీసుకెళ్తుండు. మా ఆయనతో బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి సతాయిస్తాడు. అదేంటి అంటే టీషర్ట్ ఇప్పుతాడు. ఇంటికి రాగానే బయటికి పోదాం అంటే టీషర్ట్ వేసుకో అంటే వేసుకోడు. పోవడం ఇష్టం లేదా అంటే అలా ఏమి ఉండదు, కానీ వేసుకోడు అంతే. నా లక్కీ బాబు అయితే అంగన్వాడికి వెళ్ళిండు కాబట్టి ఆయనని తీసుకొని వద్దామని చెప్పేసి ఇక అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. మమ్మల్ని చూడంగానే ఇక బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. మా లక్కీగాడు కొంచెం వింతగా ఉన్నాడు కదా. అవును, ఆ డ్రెస్ కొంచెం వింతగానే ఉంటుంది. నా చిన్నప్పుడు మా అన్న వేసుకుంటే చూసేది అది నేను ఆ షార్ట్స్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాను. వాడైతే ఒక్కొక్కటి అన్నీ లోపల పెట్టి మర్చిపోతుండు. బాటిల్ తెచ్చుకుండు, ఇక ఖర్చు తీసుకొని వచ్చేసిండు. ఇంకా నాకైతే వీక్ వచ్చింది. ఇక ఎగ్స్ పాలు ఇస్తుంది ఎవ్రీ వీక్ మేడం. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంక ఇప్పుడు కూడా నాకు ఎగ్స్ అయితే ఇచ్చింది. అండ్ అలాగే ఒక పాల ప్యాకెట్ కూడా ఇచ్చేసింది. 10 ఎగ్స్ పెట్టుకొచ్చింది, బట్ అవి పగిలిపోయాయి అంటే ఇంకా ఆమె తీసేసుకుంది పాపం. ఇక లక్కీని తీసుకొని అయితే రిటర్న్ అయిపోయినాం. ఇంకా వాడిని అంగన్వాడీ నుంచి వచ్చే దారిలోనే మధ్యలో ఉంటుంది పానీపూరి బండి. ఇంకా అక్కడికైతే పానీపూరి అయితే వెళ్ళి తినాలి. కానీ అక్కడికి వెళ్ళి తిందామని అనుకునే లోపు మా బ్యాడ్ లక్ పానీపూరి అయితే ఓపెన్ చేయలేడు అంకుల్ లేకుండే. మేము ఇంకా అక్కడ తప్ప ఎక్కడ తినాం, నీట్నెస్ బాగుంటుంది. ఇంకా సరే చికెన్ అయితే తీసుకుందామని చెప్పేసి ఆగిండు, బట్ అక్కడ చికెన్ దొరకలేదు. సో ఇక ఫైనల్లీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వేరే షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే చికెన్ తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసినాం. నేను ½ కేజీ చెప్పిన, బట్ కేజీ తీసుకుండు. సో తీసుకున్నాక మనం ఊరుకుంటామా. పకోడీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం.